Hi friends, welcome to Srivis. Please subscribe the button and press the bell icon. నిన్న చూసినట్లయితే చాలా మంది నిన్న ఫస్ట్ సాంగ్ మనకి సోమేష్ అండ్ శ్రేష్ఠి చిట్టి మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఆ సాంగ్ అయితే చాలా మందికి డౌట్స్ వచ్చుంటే అసలు రివర్స్ కాన్సెప్ట్ అనేది ఎలా చేశారు అంటే ఆన్ స్టేజ్ వాళ్ళు రివర్స్ గానే మూవ్ అవుతూ ఆ డాన్స్ చేస్తారా లేకపోతే అదేమన్నా ట్రిక్స్ ఉన్నాయా అని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అయితే వచ్చుంటది. మనకి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం కూడా రివీల్ చేయకుండా ఆ జడ్జిమెంట్ అనేది చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. శేఖర్ మాస్టర్ గానీ, ప్రేమని మేడం గానీ, పూర్ణ గారు గానీ చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. అంటే అక్కడ జరిగే ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ లైవ్ లో ఎలా జరిగిందో దాన్ని రివీల్ చేయకుండా మనకి చూపించిన రివర్స్ కాన్సెప్ట్ మీదనే మనకి ఆ జడ్జిమెంట్ అనేది ఇచ్చారు. బట్ యాక్చువల్ గా ఇది కొత్తది కాదండి. నిన్న మాత్రమే అది ప్రెజెంటేషన్ అని జరగలేదు. మనకి ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో చేశారు. మనకి D6 27th November 2013 ఎపిసోడ్ మీరు చూసుకున్నట్లయితే ఆ రోజు మీరు ఈ పర్ఫార్మెన్స్ సేమ్ ఇలాంటి కాన్సెప్ట్ రివర్స్ డాన్స్ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ మనకి అక్కడ విజయ్ మాస్టర్ అండ్ విత్ కంటెస్టెంట్ షమ్మి గారితో చేశారు. ఆ రోజు మనకి జడ్జెస్ గా రేఖా మాస్టర్ అండ్ శంకర్ మాస్టర్ గారు ఉన్నారు. రేఖా మేడం అండ్ శంకర్ గారు అండ్ అప్పుడు యాంకర్ మనకి ఉదయ్ భాను గారు. సో అప్పుడు 2013 లో ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ అనేది మళ్ళీ ఇప్పుడు అనేది రావడం అయింది. బట్ అక్కడ ఆల్రెడీ వాళ్ళు డైరెక్ట్ గా చూశారు. అంటే అక్కడ చేసేది ఏంటంటే సాంగ్ డైరెక్ట్ గా ఎలా చేస్తారో అలానే చేస్తారు. బట్ ఆఫ్టర్ ఎడిటింగ్ వర్షన్ కి వచ్చేటోళ్ళకి మనకి అక్కడ లైవ్ లో ఒక రూమ్ ఉంటుంది. మనకి డీ జోడీ బ్యాక్గ్రౌండ్ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో నియర్లీ ఒక 17 to 20 కెమెరాస్ ఉంటాయి. ఐ మీన్ 20 స్క్రీన్స్ ఉంటాయి, టీవీస్. ఆ ఎల్ఈడీస్లలో ఆల్రెడీ పర్ఫార్మెన్స్ అనేది చూస్తూ ఉంటారు. సో ఆన్ ది స్పాట్ అక్కడనే ఎడిటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ ఎడిటింగ్ వర్షన్ మనకి చూపిస్తారు. బట్ యాక్చువల్గా అక్కడ లైవ్ పర్ఫార్మెన్సే అక్కడ జడ్జెస్ చూస్తారు. మీరు చూసుకున్నట్లయితే అప్పుడు 2013 నాడు రేఖా మాస్టర్ శంకర్ మాస్టర్ గారు, రేఖా మేడం శంకర్ మాస్టర్ గారు ఆల్రెడీ లైవ్ లో ఆ పర్ఫార్మెన్స్ చూశారు. చూసినాక నాకు ఇలా కాదు నేను జడ్జిమెంట్ ఇవ్వాల్సింది, మీరు ఆడియన్స్ కి ఏదైతే చూపిస్తున్నారో అది చూసినాక జడ్జిమెంట్ ఇస్తా అని చెప్పి మనకి ఆ రూమ్ ఏదైతే 20 స్క్రీన్స్ అనేది ఏర్పాటు చేశారో ఆ రూమ్ లో వీళ్ళు చూసి ఎడిటింగ్ వర్షన్ చూసినాక ఓకే అది పర్ఫెక్ట్ అని చెప్పి అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చారు. బట్ మనకి నిన్న జరిగేటప్పుడు ఏంటంటే అది రియల్ గా రివర్స్ లోనే పర్ఫార్మెన్స్ జరుగుతుంది అన్న లెవెల్లో మనకి అక్కడ జడ్జిమెంట్ అనేది ఉంది. బట్ చాలా మంది ఏంటంటే ఆ ట్రిక్ అనేది బయటకు రివీల్ కాకుండా చూసుకున్నారు. బట్ యాక్చువల్ గా ఆ ట్రిక్ ఏంటంటే సాంగ్ అండ్ డాన్స్ రెండు నార్మల్ గానే జరుగుతాయి. బట్ మనకు చూపించే వర్షన్ ఏంటంటే రివర్స్ వర్షన్. అందుకే మీరు అక్కడ టచ్ చేసినామంటే బెలూన్స్ అనేది ప్రత్యక్షమైనట్టు ఉంది. యాక్చువల్ గా ఎప్పుడైనా బెలూన్స్ అలా ప్రత్యక్షం కావు. మనం పేల్చినప్పుడు ఆ బెలూన్ బ్లాస్ట్ అయిపోయింది. బట్ రివర్స్ జరిగేటప్పుడు ఏంటంటే బెలూన్ మళ్ళీ పుట్టినట్టు మనకు చూపించడం ఆ స్క్రీన్ ప్రెజెంటేషన్ అనేది అలా ఉంది. సో ఆ థీమ్ అనేది రివర్స్ లో ఎలా ప్రెజెంటేషన్ చేస్తే ఆ మోడల్లో మనకి ఆ కొరియోగ్రఫీ అనేది ఉంటుంది. ఇది రియల్ గా చాలా రేర్ గా చాలా డేర్ తో ఈ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. అది చిట్టి మాస్టర్ గారు యాక్సెప్ట్ చేసి ఆ ఛాలెంజ్ ని కొరియోగ్రఫీ చేసి సోమేష్ అండ్ సృష్టితో చేయడం అనేది రియల్లీ అప్రిషియేషన్ చేయాల్సిందే. శేఖర్ మాస్టర్ అండ్ పూర్ణ గారు అండ్ ప్రేమన్న మేడం గారు కూడా అండ్ టోటల్ ఎంటైర్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యేటట్టు ఆ కొరియోగ్రఫీ ఉంది. రియల్లీ గ్రేట్ చిట్టి మాస్టర్. హోప్ ఇలాంటి పర్ఫార్మెన్స్ మోర్ అట్రాక్టివ్ గా మోర్ ఇంటెలిజెంట్ కొరియోగ్రఫీతో ఇంకా మనం ముందు ముందు డీ జోడీలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.